మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై భవానీ. వీర శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ధర్మపురి పట్టణంలో ఎంతో చక్కగా దాదాపు 200 మంది యువకులతో శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి శోభయాత్రలో యువకులు అందరూ ఎంతో ఉత్సవంతో పాల్గొని మేము కూడా మీతో పాటు మేము సైతం ముందుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరూ తమకు తాము ఇచ్చేసి ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అతి చిన్న వయసులో వారి తల్లి వారైనటువంటి జిజాబాయి పెంపకంలో చిన్ననాటి నుండే వీరోచితమైనటువంటి ఆలోచనలతో వీరత్వంతో వారు చిన్ననాటి నుండే ఎంతో ధైర్య సాహసాలు పెరిగి వారు హిందూ ధర్మం పట్ల హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకులుగా మారి ఈ రోజు యువకుల ఆత్మవిశ్వాసం నింపి ఈ రోజు యువకులను ఎంతో ఉత్తేజపరిచి ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఆయన జయంతి కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరిలో ఈ యొక్క స్ఫూర్తి నింపే విధంగా ధర్మపురి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరియు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ధర్మపురి పట్టణంలో శోభయాత్ర నిర్వహించి అందరినీ భాగస్వాములు చేసి పార్టీలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షణకి ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా పిలుపునిచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జై భవానీ, వీర శివాజీ. జై శివాజీ. ఈ రోజు ఛత్రపతి శివాజీ 395వ జయంతిని పురస్కరించుకొని మన ధర్మపురి పట్టణంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు బైక్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మన అందరికీ కూడా భారతదేశంలో హిందువులందరికీ కూడా ఆదర్శప్రాయుడు. వారు తల్లి జిజియాబాయి ద్వారా ప్రేరణ పొంది హిందూ ధర్మ రక్షణ కొరకు వారి జీవిత కాలము మొత్తం కూడా హిందూ ధర్మాన్ని రక్షించడానికి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వారు కృషి చేసినారు. ఛత్రపతి శివాజీని భారతదేశం మొత్తం కూడా ఈ రోజు ఆదర్శంగా తీసుకుంటుంది. వారి యొక్క ఆదర్శం ద్వారా హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్క యువకుడు ముందుకు రావాలని హిందూ ఐక్య వేదిక తరపున తెలియజేస్తున్నాము. రామాయణ మహాభారత గాథల ద్వారా ప్రేరణ పొంది హిందూ ధర్మాన్ని రక్షించాలి అని వారు జీవితం మొత్తం కూడా హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేసినారు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ జై శివాజీ.